నేనే మాట్లాడుతూ ఉన్నాను స్టార్టింగ్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీళ్ళిద్దరూ సింగపూర్ పోతున్నారు, అది మమ్మల్ని వదిలేసి. అది నాగలక్ష్మి అలిగి ఇంతసేపు సింగపూర్ నేను రావట్లేదు, నన్ను తీసుకెళ్ళట్టు అలిగి ఎంత చేసింది. రాత్రి ఆనందం లేదు. నిజమే అనుకుంటారు ఎవరైనా చూస్తే. నీ ఫ్యాన్స్ అదే అనుకుంటారమ్మా. నీ ఫ్యాన్స్ ఎవరో ఏదో అనుకుంటారు నాకు తెలియదు, కానీ నేనైతే మనస్ఫూర్తిగా చెప్తున్నాను అన్న. నీ ఫ్యాన్స్ ఎడతాయాలంట నాలుగు. నీ మీద ప్రేమ పెరిగింది, నాకు హ్యాపీయే. కానీ ఏమైంది తెలుసా, మేమిద్దరం ఒకవేళ హాస్పిటల్కి వెళ్ళి నాగలక్ష్మి హాస్పిటల్ తీసుకెళ్ళాలి అంటే మా ఇద్దరికి బాగాలేకపోయినా నాగలక్ష్మి బాగుందని అన్ని మాతో కంపేర్ చేస్తాను. నాగలక్ష్మి నేను ఆరోగ్యంగా ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను, నేను ఎంజాయ్ చేస్తున్నాను ఆల్రెడీ నా ఫ్యామిలీ తోటి. నాకు కావాల్సింది అదే. ఎవరు ఎక్కడికి వెళ్ళాలో, ఎవరికి ఎక్కడ సేఫ్టీ ఇదంతా పక్కన పెట్టి నేను విషయం చెప్తా ఉన్నాండి. మేము సింగపూర్ వెళ్తున్నాం. ఈ ట్రిప్ ఇప్పుడు కాదు, లాస్ట్ 4 years బ్యాక్ ట్రిప్ అనమాట. 2020లో ప్లాన్ చేసిన ట్రిప్పు. అప్పుడు కరోనా టైంలో బుక్ చేసి క్యాన్సిల్ అయిన ట్రిప్. సింగపూర్ వెళ్ళాలని, పెళ్ళైన వెంటనే సింగపూర్ వెళ్ళాలని నా ప్లాను. సో అది అప్పుడు క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది, ఎందుకంటే కరోనా వచ్చింది. మా పెళ్ళైన వెంటనే లాక్డౌన్ 20 days వచ్చింది. ఆ తర్వాత అలా కంటిన్యూ అయింది, కాబట్టి అది వెళ్ళకపోయాం. తర్వాత మొన్న అనుకున్నాం, ప్లాన్ చేసిన తర్వాత ఎలక్షన్ ముందు ఎప్పుడో బుక్ చేస్తే అది ఎలక్షన్ May 14 వచ్చింది. ఇంకా తలకాయ ఇప్పుడు May 7th రోజు మేము పోవాలి. ఆ టైంలో వెళ్తే 10 రోజులు ట్రిప్ అనుకున్నాం కదా, మళ్ళీ ఎలక్షన్ మిస్ చేసి వెళ్తాం. అక్కడికి వెళ్ళి వీడియోలు పెట్టినా బాగోదు, మనం ఒక సిటిజన్గా మనం ఓటు వేయకుండా వెళ్ళకూడదని. సో ఎలక్షన్ ముందు క్యాన్సిల్ అయిన ట్రిప్పు, మొన్న క్యాన్సిల్ అయిన ట్రిప్పు, పెళ్ళికి ముందు క్యాన్సిల్ అయిన ట్రిప్, పెళ్ళి అయిన తర్వాత క్యాన్సిల్ అయిన ట్రిప్పు, మన ఎలక్షన్ వల్ల క్యాన్సిల్ అయిన ట్రిప్పు, మూడోసారి ఓకే అయింది. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు మనకి చెన్నైలో ఫ్లైట్ ఉంది సింగపూర్కి. సింగపూర్ నుంచి మళ్ళీ మలేషియాకి కూడా వెళ్తాం. ఇంతవరకు తెలుగులో సింగపూర్ మలేషియా ట్రిప్కు సంబంధించిన అప్డేట్స్ ఇచ్చిన వీడియోస్లో, అక్కడికి వెళ్ళి డీటెయిల్స్ చెప్పిన వీడియోస్లో, మన తెలుగు వీడియోస్లో టాప్ వీడియోస్లో మంది ఉంటుంది. అంత క్లియర్ కట్గా చిన్న పిన్ పాయింట్ ఇన్ఫర్మేషన్ కూడా క్లియర్గా చెప్తాం. అంటే ఇది కూడా అవసరమా అన్నంత ఇన్ఫర్మేషన్ చెప్తా. వీడియోస్ లెంతీగా ఉంటాయి సింగపూర్ వీడియోస్ అన్ని, చాలా క్లియర్ వీడియోస్. ఎవరైనా పసిబిడ్డల్లో కూడా అలా ఓకే తిరిగేసి రావచ్చు అని నేను కూడా చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాను. చాలా హ్యాపీగా మీ అందరికి షేర్ చేస్తాను ఉన్నాను క్లియర్గా అప్డేట్స్ అని. సో ఇప్పుడు మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత పాప నిద్రపోతుంది. ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత అక్కడ కూర్చొని అసలు వీసా ఎలా, ఎన్ని డేస్లో వస్తుంది, వీసాకి ఎంత అవుతుంది, వెళ్ళేటప్పుడు సింగపూర్ క్యాష్ ఎలా తీసుకెళ్ళాలి, మలేషియా క్యాష్ ఎలా తీసుకోవాలి, ఎంత తీసుకెళ్ళాలి, ఆ తర్వాత ఎయిర్పోర్ట్కి వెళ్ళే ముందు ఏమేమి తీసుకెళ్ళాలి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ, సింగపూర్ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెప్తాను. అక్కడికి వెళ్ళిన తర్వాత హోటల్ చూపిస్తాను. ఎవ్రీథింగ్ కంటిన్యూ అవుతూనే ఉంటాయి. సింగపూర్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి క్లియర్ కట్గా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ నార్మల్ వాళ్ళు కూడా ఇంతకుముందు ఎప్పుడు చూపించిన దానికంటే కూడా బెటర్గా వీడియో చేయడానికి ట్రై చేస్తాను సింగపూర్ అండ్ మలేషియాలో. థ్యాంక్ యూ. ఇక్కడ నాగలక్ష్మి మా నాన్నతో మా అక్క వాళ్ళు మా బావ వాళ్ళు వచ్చి ఉంటారు. ఎందుకంటే వీళ్ళు ఒంటరిగా ఉంటున్నారు కాబట్టి వాళ్ళు వచ్చి ఉంటామన్నారు. వాళ్ళకి అయినా మనకేం భయం ఉంది, సీసీ కెమెరాలు ఉన్నాయి, ఇబ్బంది లేదు, చుట్టుపక్కల ఇల్లులు ఉన్నాయి, మాకేం భయం ఏం లేదు. నాగలక్ష్మి తీసుకుపోలేదనే కామెంట్లు పెట్టద్దు దయచేసి, చాలా బాధేస్తుంది. ఎందుకంటే నాగలక్ష్మి మీరు అనుకున్నంత ఇది కాదు, చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఎక్కడికి వచ్చినా. అండ్ ఇంకొకటి, నాకు ఇండియాలోనే ఉండడం ఇష్టం. ఇండియాలో కాదు, సింగపూర్ సింగపూర్ నాకు ఇష్టం లేదు, నేను ఇష్టం లేని పనులు చేయను. 3 పిల్లలు పోతుంటే సింగపూర్కి సెల్లులు ఎందుకు తీసుకుని పోతారు? అదే దగ్గర కంఫర్ట్ ఉండదు మా సిస్టర్కి. మీరేమంటారంటే వ్యవసాయం కన్సర్న్ చూపించి మీరు అంటారు. ఆ తర్వాత ఏంటంటే మాకు అనిపిస్తుంది, ఎంత బాగా చూసుకుంటున్నా కూడా వీళ్ళు ఏదో దాంట్లో ఏళ్ళు పెడతారని. సో దయచేసి మీ ప్రేమ కావాలి, కానీ మీరు పెట్టే ఆ కామెంట్స్ మాత్రం వద్దు. ఎందుకంటే నాగలక్ష్మి కోసం వేరే ట్రిప్ ప్లాన్ చేశాను. 28, 29 మేము రిటర్న్ వచ్చిన తర్వాత వెంటనే ఒక ట్రిప్ ఉంది, అది సీక్రెట్ ట్రిప్ అనమాట. అది వచ్చిన తర్వాత రివీల్ చేస్తాం. నేను ఆల్రెడీ చెప్పిన కదా, తెలుసు నాకు. అదనమాట విషయం. మీరు అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకునే వాళ్ళు ఎలాగో అర్థం చేసుకుంటారు. 99.99% పీపుల్ మా ఫ్యామిలీ ఏంటి మేము ఏంటనేది క్లియర్గా తెలుసు. ఆ 0.1% పీపుల్ కూడా మమ్మల్ని అర్థం చేసుకోవాలి నా ఫీలింగ్. పాప కూడా లేసింది, అంతే. బయలుదేరాను. మీరు జాగ్రత్తగా వెళ్ళి సింగపూర్ నుంచి ఏందన్నమాట, నాకు మీరు జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా వస్తే చాలా తీసుకురానంటవా. నాకు కావాల్సింది అదే, జాగ్రత్తగా. నాగలక్ష్మి విషయంలో నేను అంతకుముందు చిన్నప్పుడు ఎలాగైతే ఉండేవాడినో ఓవర్గా కామెంట్లు జోకులు వేసింది. ఈ మధ్య అలా తయారైన అనమాట. లాస్ట్ 1 month నుంచి అటుగా వీడియోస్లో కూడా కామెంట్ చేస్తున్నా, రియల్ లైఫ్లో కూడా ఓవర్గా అప్పుడు చిన్నప్పుడు చేసినట్టు చేస్తున్నాను అనమాట. చలాకీగా తయారా. ఏముంది స్ట్రెస్లు పోగొట్టుకోవాలని అంత పంచు అయ్యే బాగుంటాయి అన్న. కొట్టుకోవడం చిన్నప్పుడు ఎంత బాగుంటుంది. చాలా ఓవర్ చేస్తున్నాను నాగలక్ష్మితో ఈ మధ్య. అన్నిటికీ ముందు వీడియోలో చూడండి, మా అన్న చెప్పని కొన్ని భలే ఉంటాయి. ఇంకా చాలా విషయాలు చెప్దాం అనుకున్నాం ముందు వీడియోలో అన్న. అదే మన పాతిలు చూపించాం కదా, అది చూస్తారు. ఈరోజు అప్లోడ్ చేస్తుంటా. ఇప్పటికి వాళ్ళు ఇది అప్లోడ్ అయ్యే ముందు కదా అప్లోడ్ అయ్యి ఉంటుంది. అదే ఓకేనా. వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఈ సుత్తు అంతా ఎక్కువైతే నేను కట్ చేస్తాను కూడా. అక్కడికి వెళ్ళి బై జర్నీలో అక్కడికి వెళ్ళిన తర్వాత వీసా డీటెయిల్స్ అన్నీ చెప్తాను. ఓకేనా.
ఓకే కంటిన్యూ అవుతుంటుంది చూస్తుండండి బాయ్. మాకు లగేజ్ కూడా ఎలా ప్లాన్ చేసుకున్నాం ఏంటి అని కూడా చెప్తాం. మా దగ్గర ఉన్నది 2 పెద్ద లగేజ్లు. సో చెక్ ఇన్ లగేజ్ ఎంత వచ్చింది అక్కడ. అస్సలు ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసినప్పుడు, వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు బుక్ చేసినప్పుడు ఏ స్ట్రాటజీ యూజ్ చేయాలని మాకు చాలా పెద్ద బొక్కబడింది, చాలా పెద్ద లాస్ అయింది. ఎందుకంటే ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఎయిర్పోర్ట్లో ప్రశాంతం కూర్చొని మాట్లాడదాం ప్లెజెంట్గా. ఓకే ఓకే బాయ్. నేను వెళ్తున్నాలే. సరే సింగపూర్లో ఏం చేద్దాం చెప్పు. ఏం చేద్దాం? ఇదే ఎంజాయ్ చేద్దాం. ఇదేం ఎంజాయరా? యాక్టివ్గా చెప్పాలా. అద్విత అత్తకి ఏం తెస్తావు చెప్పు అద్విత. కిస్పట్టు. ఇప్పుడు ఊపిలోకి వచ్చినాడు. సింగపూర్ అంటే మామూలు ఇష్టం కాదు. 10 రోజుల నుంచి ఊరించి చంపేసింది నేను అందరినీ. సింగపూర్లో ఏం చేద్దాం వీడియో చూపించి. ఆటలు ఏం ఆడిండో ఈ మధ్య అందరితో. నేను ఈ మధ్య పిల్లలు అయిపోయినాలే. మీకు సింగపూర్ మలేషియా ట్రిప్లో అర్థమైపోతుంది. అట్లా తయారైనా ఎందుకులే లైఫ్, ఒకే ఒక లైఫ్. ఈ స్ట్రెస్లు ఈ సుత్తి అంత వద్దు. ఎంజాయ్గా ఉందామని. ఎవరో ఒక మైక్ ఆపేస్తున్నావా? ఆపినా లక్ష్మి ఎందుకులే అని. నీది ఆల్రెడీ బరిగొంత అయిపోయా. 2 మైకులు ఏం పడితే తప్పలేరని. నువ్వు నీ జోక్లో ఆపు. సరేమ్మా బాయ్. ఓకే జాగ్రత్తగా వెళ్ళరండి. నీకు బ్లూ శారీ తెస్తాను ఈ పిల్ల. అద్విత బ్లూ శారీ తెస్తావా? అద్విత నచ్చిన కలరు. మా అమ్మ మంచిదమ్మా, బంగారు తల్లి. వెళ్దాం రండి. పట్టుకోరా పొరా పొరా ఇడియట్. ఇడియట్ నెయిల్ పాలిష్ లేదంటుంది. అయితే ఏం చేయాలరా? ఆర్డర్ పెట్టానా? ఆర్డర్ పెడతారు. మాది నేర్పించింది. లేదు లేచిన ఏది లేదు అంటే చాలు ఆర్డర్ పెట్టినా ఆర్డర్ పెట్టమ్మి అంటది. బాయ్ అమ్మా బాయ్. కావలి నుంచి చెన్నైకి 4 hours పట్టింది. ఆ క్యాబ్ వచ్చేసరికి నేను మేక్ మై ట్రిప్లో బుక్ చేశాను. సో 4 hours తర్వాత చెన్నై ఎయిర్పోర్ట్కి వచ్చేసాము. ఇక్కడ నేను ఏంటంటే మనీ ఎక్స్చేంజ్ చేశాను, నెల్లూరులోనే చేశాను. ఆ డీటెయిల్స్ మీకు ఫర్దర్గా వస్తాయి. ఇక్కడ ట్రై చేద్దాము ఎయిర్పోర్ట్లో మనీ ఎక్స్చేంజ్ చేస్తే ఎంత అవుద్ది అని చూశాను. పోయిన తర్వాత షేక్ అయిపోయినాను. దాదాపుగా మనం నెల్లూరులో తీసుకున్న దానికి 3-4 times డిఫరెన్స్ ఉంది, ఎక్కువ ఉంది ఇక్కడ మనీ ఎక్స్చేంజ్ రేటు. సో మనకి లాస్ ఎక్కువ అవుతామనేసి జస్ట్ ఆడికి వెళ్ళి అడిగేసి వెనక్కి వచ్చేసా. దారుణం రా బాబు అని. ఎయిర్పోర్ట్లో మాత్రం మనీ ఎక్స్చేంజ్ చేసుకోవద్దు. ఏందద్విత ఏందద్విత? ఆగిపోద్ది. ఆ ఫ్లైట్లు చూస్తుంది మా పాప. అదే ఆకాశం అయిపోద్ది. ఇప్పుడు చూపు కదా పాప. ఆకాశం అయిపోతుంది ఆ ఫ్లైట్. అదిగమ్మా ఎలా అయింది? ఇంకా చూద్దాం, చాలా చూద్దాం రా ఫ్లైట్లు. ఉండు ఫ్లైట్ ఎక్కుదాం. సో ఇప్పుడు క్లియర్గా లేటెస్ట్గా ఎవరైతే సింగపూర్ ఇండియా నుంచి వెళ్తున్నారో వాళ్ళకి సంబంధించి క్లియర్ అప్డేట్స్ ఇప్పుడు స్టార్ట్ చేస్తాను, క్లియర్గా చెప్తా. సో నేను ఎలా చేశాను, వీసాకి ప్రాసెస్ ఏంటి, వీసాకి ఎంత అవుతుంది, ఎన్ని డేస్ పడుతుంది, అవన్నీ క్లియర్గా చెప్తాను అనమాట. సో ఫస్ట్ వచ్చేసరికి సింగపూర్కి ఈ వీసా ఉంది. సో మనం ఏ కంట్రీకి వెళ్ళినా కూడా ఆ కంట్రీ వీసా కావాలి. ఇండియన్ పాస్పోర్ట్కి ఆల్మోస్ట్ 50 కంట్రీస్కి ఫ్రీ వీసా ఉంది. వీసా ఆన్ అరైవల్ ఉందన్నమాట. సో ఆ కంట్రీస్ కాకుండా మిగతా కంట్రీస్కి మనం వీసాకి అమౌంట్ పే చేసి తీసుకోవాలి. వీసా ఆన్ అరైవల్కి కూడా కొన్నిటికి మనం దిగ్గానే అక్కడ వీసా ఇస్తారు, దానికి డబ్బులు పే చేయాలి. కొన్నిటికి ఫ్రీ వీసా ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్కి మలేషియాకి ఈ 1 year డిసెంబర్ వరకు ఏం కాదు, మాట్లాడండి ప్లీజ్, సైలెంట్గా ఉండమ్మా, ఓకేనా? అరిస్తే మాత్రం నేను ఎక్కిను, సైలెంట్. ఇప్పుడు ఎగ్జాంపుల్కి మలేషియాకి ఫ్రీ వీసా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మలేషియాకి వచ్చేసరికి ఫ్రీ వీసా ఉంది డిసెంబర్ ఎండ్ వరకు ఇయర్. సో వాళ్ళు మలేషియాకి వెళ్ళే వాళ్ళు ఎవరు కూడా రూపాయి పే చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. అక్కడ వాళ్ళు వీసా ఇస్తారు ఫ్రీ ఆఫ్ కాస్ట్. సింగపూర్ వీసా ఏంటంటే ఈ వీసా ఉంది, కానీ ఇప్పుడు ఎగ్జాంపుల్కి దుబాయ్ వీసాకి ఎట్లా అంటే మనం వీసా ఆ రెండు ప్రొనౌన్స్ చేసిన తలకాయ నొప్పి, నాకు ఏమనుకోవద్దు. దుబాయ్ వీసా ఎలా అంటే దుబాయ్కి వెళ్ళే వాళ్ళు మనమే ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు, వాళ్ళ వెబ్సైట్లో వచ్చేస్తుంది, 4-5 daysలో వచ్చేస్తుంది. కానీ సింగపూర్ వీసా ఎట్లా అంటే సింగపూర్కి వెళ్ళాలి అనుకుంటే మనం అప్లై చేయడానికి లేదు, ఏదైనా ట్రావెల్ ఏజెన్సీ ద్వారా మనం అప్లై చేయాలి. అది కాకుండా అందరినీ నమ్మలేం. ఇక్కడ వచ్చిన తలకాయ నొప్పి, ట్రావెల్ వీసా మన ఒరిజినల్ పాస్పోర్ట్స్ వాళ్ళకి కొరియర్ ద్వారా పంపించాలి అన్నప్పుడు మన నమ్మకం కష్టం. అదొక తలకాయ నొప్పి వచ్చిందనమాట నాకు.
సో దానికోసం నేను సో మనకి వితిన్ 2.5 daysలో వచ్చేసింది సింగపూర్ వీసా. యాక్చువల్గా ఆన్లైన్లో వచ్చేసరికి 5 to 7 days అని ఉంది సింగపూర్ వీసాకి టైము మనం సబ్మిట్ చేసిన తర్వాత. ఇప్పుడు సబ్మిషన్కి ట్రావెల్ ఏజెన్సీని చూడాలి కదా. నేనైతే ఇండియన్స్ ట్రావెల్ వీసా అని ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది. సో తెలుగు వాళ్ళదే, యూకే రిజిస్టర్డ్ కంపెనీ అది. శ్రవణ్ అని తెలుగు అతన్ని అప్రోచ్ చేయాలి. ఇండియన్స్ ట్రావెల్ వీసా ఇన్స్టాగ్రామ్ కుదిరితే నేను డిస్క్రిప్షన్లో స్క్రీన్ మీద కూడా అతని నెంబర్ ఇస్తాను, ప్లస్ డిస్క్రిప్షన్లో తన ఇన్స్టాగ్రామ్ లింక్ నెంబర్ కూడా ఇస్తాను. అతని ద్వారా అప్రోచ్ అయితే మనకి 2.5 days 2.5 daysలో వచ్చేసింది. యాక్చువల్గా అతను కూడా చెప్పింది ఏంటంటే 5 days to 7 days పట్టొచ్చు బ్రో అన్నాడు. మోస్ట్లీ రిజెక్షన్ రేట్ వెరీ 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 లెస్ సింగపూర్కి. సో మనకి 2 daysలో వచ్చింది. వచ్చిన తర్వాత అమౌంట్ ఎంత అవుతుందో కూడా చెప్పాలి కదా. అమౌంట్ వచ్చేసరికి క్లియర్ అప్డేట్స్ ఉంటాయి. అమౌంట్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 10,000 చేంజ్ పడింది మనకి. నేను ఆన్లైన్లో చెక్ చేసినా కూడా ఆల్మోస్ట్ అందరూ అదే రేట్ ఉంది. ఇతను కూడా 10,000 చేంజ్ తీసుకొని మనకు వచ్చేసరికి మేము ముగ్గురు వెళ్తున్నాం కదా, ముగ్గురికి కలిసి 10,000 చేంజ్. పాపకు కూడా వీసా అవసరం, పాపకు కూడా అమౌంట్ పే చేయాలి మనం. పాప ఏజ్ వచ్చేసరికి 2 years పైన ఉండే వాళ్ళకి రూల్స్, 2 years లోపల ఉండే వాళ్ళకి రూల్స్ డిఫరెన్స్ ఉన్నాయి. ఆ రూల్స్ కూడా నేను చెప్తాను. కిడ్స్తో ట్రావెల్ చేసే వాళ్ళు ఏమేమి సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలి, ఎక్కడెక్కడ మనీ ఉంటుంది, ఎక్కడెక్కడ మనీ ఉండదు కూడా క్లియర్గా చెప్తాను. ఈ వీడియోస్ అన్నీ మేము ఆల్మోస్ట్ 10 days స్టే చేయబోతున్నాం సింగపూర్లో. మనం ఏం చేయాలంటే ఈ వీసాకి మనం ముగ్గురు పాస్పోర్ట్స్, ఎంతమంది వెళ్తుంటే అంతమంది పాస్పోర్ట్స్ కొరియర్ ద్వారా వాళ్ళ ట్రావెల్ ఏజెన్సీకి పంపించాలి. వెరీ సేఫ్. ఏ ట్రావెల్ ఏజెన్సీ అయినా సేఫే ఉంటుంది. నేను పంపించిన వాళ్ళు కూడా సేఫే. వాళ్ళకి 3 పాస్పోర్ట్స్ పంపించాలి. దాంతోపాటుగా ఒక ఫామ్ ఫిల్అప్ చేయాలి. నెక్స్ట్ 14A సంథింగ్ ఆ ఫామ్ ఫిల్ చేయాలి. అదేం లేదు, ఫిల్ చేసి మన సైన్స్ పెట్టి పంపించాలి. సైన్స్ పెట్టేటప్పుడు పాస్పోర్ట్లో ఉన్నట్టుగా సైన్స్ పెట్టండి. ఎందుకంటే మళ్ళీ అక్కడ పాస్పోర్ట్లో మన సైన్ డిఫరెన్స్ వచ్చిందనుకోండి, మళ్ళీ మన పక్కనే ఉంటే మనం సైన్ చేయడానికి ఈజీగా ఉంటుంది. కానీ చెన్నైకి రావాలి, చెన్నైకి వచ్చి ఎంబసీలో మళ్ళీ రిజెక్ట్ అయితే మళ్ళీ పంపించిన తర్వాత మళ్ళీ సైన్ చేసి మళ్ళీ మనం కొరియర్లో పంపించాలి వాళ్ళకి. ఆ కొరియర్కి 1 day 2 days పడుతుంది. కొరియర్ రీచ్ అయిన తర్వాత 2.5 daysలో వచ్చేసింది మనకి. ఇప్పుడు అది అంటే మన ఇంకేం అవసరం లేదు. ఫొటోస్ వచ్చేసరికి మనిషికి 2 ఫొటోస్. ప్లీజ్ అమ్మా అద్విత, ప్లీజ్ బంగారు తల్లి కొంచెం బాగా లవ్లీ నాన్న. ఈ వీసా కోసం మనకి మనిషికి 2 ఫొటోస్ కావాలి. వాటి సైజెస్ వచ్చేసరికి ఎక్కడికైనా వెళ్ళండి, కొంచెం ఫేమస్ ఫోటో స్టూడియోకి వెళ్తే సింగపూర్ వీసా కోసం కావాలి అంటే ఆ సైజెస్ 44/22 సంథింగ్ ఉంటుంది. నేను చెప్పినవి కరెక్ట్ కాదు, గూగుల్లో చెక్ చేసుకోండి. ఈవెన్ ఆ ఫోటో స్టూడియో వాళ్ళకి కూడా తెలిసి ఉంటుంది. సింగపూర్ వీసా కోసం ఫొటోస్ అంటే 2 ఫొటోస్, హెడ్ సైజ్ 80% ఉండాలి. ఆ ఫొటోస్లో హెడ్డింగ్ బర్రె అంత హెడ్ ఉండాలి. సో వాళ్ళకి ఆ మెజర్మెంట్స్ వాళ్ళకి తెలుసు, వాళ్ళకి చెప్తే ఇస్తారు. ఆ ఫొటోస్ 2 పంపించాలి. ఆ 2 కూడా కొరియర్ చేసి పాస్పోర్ట్తో సహా మనం ఫిల్ చేసిన డాక్యుమెంట్స్తో సహా పంపించాలి. నేను చెప్పిన శ్రవణ్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో లేటెస్ట్గా అయినా అప్డేట్ అయినా కూడా చెప్తారు. వాళ్ళవన్నీ కూడా వాళ్ళని ట్రస్ట్ చేసి మనం అదొక్కటే నాకు డౌట్ వచ్చిందనమాట. ఎవడంటే వాళ్ళని ట్రస్ట్ చేయలేం కాబట్టి నేను ఆ శ్రావణ్ అనే పర్సన్ని నేను ఏదో యూట్యూబ్ ఛానల్లో చూశాను అనమాట. రాజిరెడ్డి ఆయన ఉన్నారు చూసారు, అతని ఛానల్లో చూసినప్పుడు ఈ ట్రావెల్ ఏజెంట్ గురించి చెప్పారు. అది చూసిన తర్వాత సరే మన తెలుగు కాబట్టి నమ్మొచ్చు అనుకుంటే అతను యూకేలో జాబ్ చేస్తుంటాడు. యూకే రిజిస్టర్డ్ కంపెనీ కాబట్టి ట్రస్ట్ చేసి ఆ పాస్పోర్ట్స్ పంపించాను. వెరీ సేఫ్గా ఇచ్చాడు. గుడ్. మీరు కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు కూడా. చాలా మంచి పర్సన్ అనిపించాడు. ఎందుకంటే హిందీ వాళ్ళు ఉన్నారు. ఆ హిందీ వాళ్ళని అప్రోచ్ అయ్యాను. ఫస్ట్ హిందీ వాళ్ళని అప్రోచ్ అయినప్పుడు నాకు వచ్చిన తేడా కొట్టింది ఎక్కడంటే వాళ్ళు పాస్పోర్ట్స్ పంపించమనడమే కాకుండా వాళ్ళన్నీ ఏదైతే చెప్తున్నారు. ఇది మన కవర్ లెటర్ కూడా ఒకటి కావాలి, కంపెనీ త్రూ కవర్ లెటర్ ఒకటి కావాలంట. ఆ కవర్ లెటరు ఎలా కావాలి అని అడిగినప్పుడు వాళ్ళు హిందీలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సార్ అది మీ లెటర్ ప్యాడ్ ఉండాలి, మీ సైన్ ఉండాలి, సైన్ షుడ్ బి మ్యాచ్ అని ఉండాలి, అదే పాస్పోర్ట్లో ఉన్నట్టు మ్యాచ్ అవ్వాలి. ప్లస్ ఏ పర్పస్ మీద పోతున్నారో ఇంగ్లీష్లో టైప్ చేసి డేట్స్, హోటల్ టైమింగ్స్ అన్నీ మెన్షన్ చేయాలి. ప్లస్ డమ్మీ టికెట్స్ పెట్టాలి. డమ్మీ టికెట్స్ పెడదామంటే వాళ్ళు ఒప్పుకోలే, కన్ఫర్మ్ టికెట్సే కావాలన్నారు. అమ్మ ఇది ఎంత కన్ఫ్యూజన్గా ఉందన్నప్పుడు ఆ శ్రవణ్ ఏం చెప్పారంటే అతనే డమ్మీ టికెట్స్ ప్రొవైడ్ చేస్తారు, అతనే హోటల్ బుకింగ్స్ ప్రొవైడ్ చేసి ప్లస్ ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే సైన్ పెట్టి పంపించండి నేను ఫిల్ చేసుకుంటానని చెప్పడం కొన్ని. ప్లస్ ఆల్మోస్ట్ అన్నీ నేను వేరే ట్రావెల్ ఏజెన్సీ హిందీ వాళ్ళతో ప్రాబ్లం ఏమొచ్చిందంటే నాకు వాళ్ళు మనకి వాట్సాప్ నెంబర్ పెట్టలేదు. వాట్సాప్ నెంబర్ ఇవ్వకుండా త్రూ మెయిలే కాంటాక్ట్లో ఉంటున్నారు. వాట్సాప్ నెంబర్ అడిగా, లేకపోతే వాళ్ళ చేత చేంజ్ చేసేవాడిని ఆ ట్రావెల్ ఏజెంట్ ద్వారానే. వాళ్ళు ఏం చేస్తారు, ఏదైనా ప్రాబ్లం వస్తే ఏం చేయాలంటే యూ కెన్ మెయిల్ అస్ అన్నాడు. మెయిల్ చేసి ఎప్పుడు రిప్లై అయ్యాడు. ఇదంతా పెద్ద టార్చర్ అనిపించింది. సో తెలుగు వాళ్ళని అప్రోచ్ అయ్యాను. సో ప్రాసెస్ అయితే సింపుల్గా అయిపోయింది. వాళ్ళ డీటెయిల్స్ కింద ఇస్తాను, చెక్ చేయండి. ఆ తర్వాత హోటల్ బుకింగ్స్, ఫ్లైట్ టికెట్స్ అతనే చూసుకున్నాడు. తర్వాత మనం బుక్ చేసుకోవాలి. ఆ 2.5 days తర్వాత వచ్చిన తర్వాత నేను
ఫ్లైట్ టికెట్స్ బుక్ చేశాను. యాక్చువల్గా అంతకుముందే బుక్ చేశాను, వీసా రాకముందే బుక్ చేసి పెట్టేశాను అనమాట. ఎలాగైనా 5 రోజులకు వస్తుంది కానీ 20 days ముందే బుక్ చేశాను అనమాట. కానీ ఎలక్షన్ వచ్చేసరికి ఆ ఫ్లైట్ టికెట్స్ మాత్రం క్యాన్సిల్ చేస్తే మనకు రీఫండ్ వచ్చింది, ఫుల్లీ రీఫండ్ది సెలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయాలి కాబట్టి బుక్ చేశా. ఇక్కడ మీ అందరికీ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, వెరీ 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 గుడ్ టిప్ ఏంటంటే, నాకు వెళ్ళేటప్పుడు చెన్నై టు సింగపూర్ వచ్చేసరికి నాకు పడ్డ అమౌంట్ ఎంతంటే 28,000, 27,000 చేంజ్ పడింది మా ముగ్గురికి కలిపి. కానీ ఇచ్చింది ఎట్లా, చెక్ ఇన్ లగేజ్ వచ్చేసరికి 30 kgs, ఫ్లైట్ లోపలికి వచ్చేసరికి 7 kgs, ఓవరాల్ ఒక్కొక్కరికి 37 kgs ఇచ్చాడు. ఆ 8,000 9,000 రూపీస్ టికెట్కి ఒక్కొక్కరికి పడింది. కానీ నేను ఆ రోజు ఏ రోజైతే నేను చెన్నై టు సింగపూర్ బుక్ చేశానో ఆ రోజు నేను సింగపూర్ టు మలేషియా వెళ్ళి మలేషియా టు హైదరాబాద్ కానీ చెన్నై కానీ వద్దాం అనుకున్నా ప్లాను. కాబట్టి వచ్చేటప్పుడు నాకు ఎక్కడి నుంచి ఉండాలా, మలేషియా టు అంటే కౌలాలంపూర్ టు హైదరాబాద్, కౌలాలంపూర్ టు చెన్నై ఉండాలి. సో నేను ఆ రోజు చెక్ చేసుకున్నా, ఇంకా చాలా రోజులు ఉంది కదా, నేను ఎందుకంటే అక్కడే 12 రోజులు స్టే చేస్తాం కదా, తర్వాత బుక్ చేసుకోవచ్చులేను. వచ్చేటప్పుడు చెక్ చేసుకుంటే ఏమొచ్చిందంటే, సింగపూర్ టు ఒకవేళ సింగపూర్ ఒకటే విజిట్ చేసి సింగపూర్ టు మళ్ళీ చెన్నై వద్దాం అనుకున్నా. అప్పుడు టికెట్స్ రేట్లు ఎక్కువ ఉన్నాయి, 18,000 20,000 చూపిస్తుంది ఒక్కొక్కరికి. ఇదంతా బొక్కలేని అక్కడి నుంచి మలేషియాకి వెళ్ళాం. అప్పుడు మలేషియా నుంచి చెన్నైకి చూస్తే 6,000 చేంజు, 7,200, 7,000 లోపలే ఉన్నాయి అన్నీ. సో మనం మలేషియా వెళ్ళి మలేషియాలో స్టే చేసి మలేషియా నుంచి చెన్నైకి వద్దామనేసి ఫిక్స్ అయిపోయా. టికెట్స్ అయితే బుక్ చేయాలి. అది నేను చేసిన బిగ్గెస్ట్ బ్లండర్. ఇప్పుడు నేను కౌలాలంపూర్ టు అన్ని హోటల్స్తో సహా, కౌలాలంపూర్లో హోటళ్ళు, మలేషియాలో మలేషియా కౌలాలంపూర్లో హోటళ్ళు, కౌలాలంపూర్ నుంచి మళ్ళీ లంకావీలో హోటల్స్, మళ్ళీ లంకావీ టు కౌలాలంపూర్, కౌలాలంపూర్ టు లంకావీ ఫ్లైట్ టికెట్స్, సింగపూర్ టు మలేషియాకి అన్నీ బుక్ చేసాం. హోటల్స్ అన్నీ బుక్ చేసిన తర్వాత లాస్ట్ బుక్ చేసింది కౌలాలంపూర్ టు చెన్నై చెక్ చేసిన. చెక్ చేస్తే ఒక్కొక్క టికెట్ 25,000, 30,000, 37,000 అట్టుంది ఒక్కొక్కరికి. అంటే దాదాపు 1 lakh రూపీస్ ఫ్లైట్ టికెట్స్ అవుతున్నాయి. దాంట్లో వాళ్ళు చేస్తున్న బిగ్గెస్ట్ స్కామ్ ఏంటంటే, ఆ స్కామ్ అని కూడా బిజినెస్ టాక్టిక్స్ ఏం చేస్తున్నారంటే, వెళ్ళేటప్పుడు మనకి 37 kgs ఇచ్చాడు పర్ పర్సన్కి 9,000 రూపీస్కి, వచ్చేటప్పుడు 7 kgs ఇస్తున్నాడు పర్ పర్సన్ 7 kgs. ఫ్లైట్ టికెట్ మాత్రం 14,000 15,000 ఉంటుంది. దానికి కూడా ఏం చేస్తున్నాడంటే, ఎక్స్ట్రా లగేజ్ నువ్వు చెక్ ఇన్ లగేజ్ యాడ్ చేయాలి అంటే 20 kgs లగేజ్కి ఒక్కొక్క పర్సన్కి 10,000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాడు. 10,000. ఇప్పుడు మాకేం పడిందంటే ఒక్కొక్క పర్సన్కి 23,000 చేంజ్ పడింది. ఆల్మోస్ట్ 70,000 రూపీస్. మీకు చూపిస్తాను స్క్రీన్ మీద కుదిరితే. 70,000 చిల్లర పడింది ముగ్గురికి కలిపి రిటర్న్ టికెట్స్. ఫస్ట్ ఉండింది ఎంత, 21,000 22,000 ఉంది. మనం అన్నీ బుక్ చేసుకున్న తర్వాత అది 70,000కి వచ్చింది. నేను ఈవెన్ ఇన్కాగ్నిటో మోడ్లో చెక్ చేశాను, ప్రతి యాప్లో చెక్ చేశాను, 70,000 తక్కువ ఒక్క టికెట్ కూడా లేదు. దాంట్లో కూడా నాకు వచ్చిన ఒక సెకండ్ నాన్న, దాంట్లో కూడా నాకు వచ్చిన లగేజ్ ఏంటంటే పర్ పర్సన్కి 27 kgs వచ్చింది. వచ్చేటప్పుడు 27కి ఎక్కువ డబ్బులు. కాబట్టి మేము ఏం చేసామంటే, ముగ్గురు టికెట్కి వచ్చేటప్పుడు ఒక్కరికే వస్తున్నాం. ఎగ్జాక్ట్గా వెళ్ళేటప్పుడు ముగ్గురు టికెట్కి 26,000 వస్తే వచ్చేటప్పుడు 26,000కి ఒక టికెట్ వచ్చింది ఆల్మోస్ట్. సో ఇప్పుడు ఏం చేసామంటే, వెళ్ళేటప్పుడు 42 kgs తీసుకెళ్తున్నాం ఆల్మోస్ట్. ఎందుకంటే మనం హోటల్ రూమ్ మీకు చూస్తే అర్థమైపోతుంది, చాలా బాగుంటుంది. ఈవెన్ వాషింగ్ మిషన్తో సహా ఉంటుంది. సో ఉతుక్కునే వాష్ చేసుకోవచ్చులే, డైలీ నైట్ టైం వేసుకునే అనేసి తక్కువ తీసుకెళ్తున్నాం. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు షాపింగ్ చేయాలి కాబట్టి. ఇప్పుడు మెయిన్ ఇచ్చే సలహా ఏంటంటే, ఫస్ట్ డేట్స్ అన్నీ చెక్ చేసుకొని వచ్చేది కూడా చూసుకొని వచ్చేది కూడా బుక్ చేయండి ఫస్టే. లేకపోతే వచ్చేది ప్రైజ్ ఎక్కువైపోతుంది, ప్లస్ చెక్ ఇన్ లగేజ్ ఉండట్లా. కాబట్టి వచ్చేదానికి రిటర్న్ టికెట్ కూడా స్టార్టింగ్లోనే బుక్ చేసుకుంటే బెటర్. నేనేం లేట్ చేయలే, 2-3 days లేట్కి ఎక్కడికే వెళ్ళిపోయినాయి ఆకాశానికి. సో నాకు తెలిసి వీళ్ళు మన డేటా అంతా చెక్ చేస్తుంటారేమో. ఆల్రెడీ అన్నీ చెక్ చేశారు కాబట్టి, బుక్ చేశారు కాబట్టి, వచ్చేటప్పుడు ఎలా బుక్ చేయాలి కాబట్టి రేట్లు ఏమన్నా మనకి హై చేసి చూపిస్తున్నారా అనుకుంటున్నా. వేరే మొబైల్లో చెక్ చేసినా అలాగే ఉన్నాయి. సో ముందు వచ్చేదానికి కూడా బుక్ చేసుకోవడం బెటరు ఒకేసారి, లేదా ఫస్ట్ అది బుక్ చేసుకోండి అనేసి నాకు అనిపిస్తుంది. అది నాకు అక్కడ చాలా లాస్ అనిపించింది. వాడు చూస్తారు ఎట్లా చేస్తున్నారో, వెళ్ళేటప్పుడు 37 kgs తీసుకెళ్ళి వచ్చేటప్పుడు 7 kgs చూపిస్తున్నాడు. అంటే కామెడీయా అంటే చూస్తుంటేనే మనకు అర్థమైపోతుంది, ఓహో ఇట్లా చేస్తున్నారని. మా పాప ఆనందం చూడు, నాకు ఇంకేం అనుభూతి కావట్లేదు, అరస్తా వదన కూడా. ఫస్ట్ టైం ఫ్లైట్ లాంటిది మా పాపది. ఎందుకంటే అంతకుముందు 2 సార్లు ఎక్కింది, 3 సార్లు ఎక్కింది, కానీ అది గుర్తులేదు. నేను ఎక్కినానా అన్నట్టు ఫీల్ అవుతుంది. ఫ్లైట్ ఎక్కిన అంటే ఎక్కడ చూపి అంటుంది. సో ఇప్పుడు ఎక్కేది ఇప్పుడు గుర్తుండిపోతుంది లైఫ్ లాంగ్ గుర్తున్నాయి. సో అదనమాట, అన్ని డీటెయిల్స్ చెప్పాను కాబట్టి చెప్పలేదా? ఆల్మోస్ట్ చెప్పావు. అంటే ఫ్లైట్ ఎక్కేదాని గురించి మొత్తం చెప్పావు, సింగపూర్ గురించి చెప్పలే ఇంకా. మనీ ఎక్స్చేంజ్ ఇందాక చూసారు కదా మీరు, మనీ ఎక్స్చేంజ్ వరకు దయచేసి మీరు ఏం చేస్తారంటే మీ లోకల్లో తీసుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్కి నెల్లూరులో కూడా మనీ ఎక్స్చేంజ్ ఉంది. నేను నెల్లూరులోనే తీసుకున్నాను. నాకు ఆల్మోస్ట్ 1,50,000 1,50,000 కింద తీసుకుంది. ఎస్ 1,51,000 రూపీస్కి ఎక్స్చేంజ్ చేశాను మనీ. 1 lakh వచ్చేసరికి సింగపూర్
డాలర్స్ 1 lakh వచ్చేసరికి సింగపూర్ డాలర్స్ ఎక్స్చేంజ్ చేశా, 50,000 మలేషియన్ రింగిట్స్కి ఎక్స్చేంజ్ చేశా. దానికి నాకు ఎక్స్ట్రా పడిన అమౌంట్ ఏంటంటే 3,000 చేంజ్ ఏం పడింది. సో వాడు మంచి రేట్ ఇచ్చాడు అనమాట. ఆల్మోస్ట్ 70 పైసా డిఫరెన్స్ ఏముండింది, 1 రూపీ డిఫరెన్స్ అనమాట సింగపూర్ డాలర్కి. అంటే ఎలా చేస్తున్నారు, 62 రూపీస్ ఉన్నప్పుడు 63 తీసుకున్నాను అక్కడ. ఈ మలేషియన్ రింగిట్స్ వచ్చేసరికి 17 ఉన్నప్పుడు 19 రూపీస్ తీసుకున్నాడు, అది 2 రూపాయలు ఎక్స్ట్రా. అది కొంచెం తక్కువనే, అది కొంచెం వేరేది ఎక్కువ ఉంటే బాగుండే, కొంచెం తక్కువ ఉంటే బాగుండు అనుకున్నా. కానీ హైలైట్ ఏంటంటే ఎయిర్పోర్ట్కి వస్తే 67 రూపీస్ అడిగిండు, 4 రూపీస్ డిఫరెన్స్. నాకు 59,000 రూపాయలు ఇండియన్ క్యాష్ ఇచ్చి ఎక్స్చేంజ్ చేయమంటే మనకు ఎంత అమౌంట్ లాస్ అవుతుందంటే 42,000 రూపీస్కి ఇస్తున్నాడు. దాదాపుగా 12,000 రూపాయలు, 48,000, 11,000 చేంజ్ ఎక్స్ట్రా కమిషన్ పడుతుంది అతనికి. 11,000 చేంజ్, నాకు 1,50,000 చేంజ్ చేస్తే నాకు పడింది 2,000 చేంజ్, 3,000 పడితే ఇక్కడ ఓన్లీ 15,000కి 11,000 చేంజ్ కమిషన్. సో ఎయిర్పోర్ట్లో అస్సలు చేంజ్ చేయొద్దు. నేను చాలామంది ట్రావెలర్స్ చెప్తాను ఎయిర్పోర్ట్లో ఎక్స్చేంజ్ చేయొద్దు అన్నప్పుడు కొంచెం డిఫరెన్స్ చూపుతాను అనుకున్నాను. హ్యూజ్ డిఫరెన్స్ ఉందని వాళ్ళు అంత గట్టిగా చెప్పాలా, నేను అందుకని అంత గట్టిగా చెప్పాను. చాలా హ్యూజ్ డిఫరెన్స్ బయటికి. నేను తీసుకున్న నెల్లూరులో ఇంత డిఫరెన్స్ ఉందంటే 50,000 తీసుకుంటే నెల్లూరులోనే 1,50,000 తీసుకుంటే 30,000 లాస్. నెల్లూరులోనే ఇంత డిఫరెన్స్ తక్కువ ఉంది కదా. మీరు చెన్నై, హైదరాబాద్, బెంగళూరులో సిటీలో తీసుకోండి, ఇంకా తక్కువకి వస్తుంది నెల్లూరులో వచ్చిన దానికంటే. నేను అది చెప్తున్నా. సో బోర్ ఫీల్ అవుతున్నారా? సింగపూర్ వెళ్ళాల్సిన వాళ్ళకి అసలు బోర్ అనిపించదు. ఎందుకంటే నేను సింగపూర్, మలేషియా వెళ్ళడం కోసం ఒక 100 వీడియోస్ చూసుంటాం, అందరు చెప్పిన వింటాం, ఎందుకంటే అవసరం మనకి. కాబట్టి ఈ వీడియోస్ లేటెస్ట్గా సింగపూర్ వెళ్ళే వరకు క్లియర్గా ఉంటుంది. ఎవరైతే సింగపూర్ వెళ్ళాలి అనుకుంటున్నారో, ఈ అప్డేట్స్ క్లియర్గా కావాలనుకుంటున్నారో కింద కామెంట్లో ఇంతే ఫుల్ ప్లెజ్డ్గా అన్ని వీడియోస్, సింగపూర్లో 10 వీడియోలు ఉంటాయి, 10 వీడియోలు ఇంతే ఇన్ఫర్మేషన్ ఇచ్చేటానికి ట్రై చేయండి అని చెప్పండి, ట్రై చేస్తాం. సో అదిగాక చెన్నై ఎయిర్పోర్ట్ది, చెన్నై ఎయిర్పోర్ట్లో నాకు ఇది బాగా నచ్చింది. లాస్ట్ టైం డొమెస్టిక్లో వచ్చినప్పుడు ఇవేం లేవు అనమాట. చూడండి, మొబైల్ ఛార్జింగ్ పెట్టుకున్నట్టుకి ఇక్కడ ఇవన్నీ ఉంటాయి. ఇక్కడే చైర్స్ చూసారా, ఛార్జింగ్ పాయింట్ అంతలా చూపిస్తున్నాము. దాంతోపాటుగా చైర్లు చూడండి ఎంత కంఫర్ట్గా ఉన్నాయి. ఇక్కడ మొబైల్ పెట్టుకొని ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇది ఒక్క చోట లేదు, చాలా చోట్ల అవన్నీ ఉన్నాయి. ఇంటర్నేషనల్కి నేను ఇదే కదా ఫస్ట్ రావడము. డొమెస్టిక్లో అయితే రష్గా ఉంటుంది నాన్న, ఇక్కడ ఎవరు లేరు, ఇక్కడ ఎవరు లేరు. దాంతోపాటుగా చెన్నై ఎయిర్పోర్టు డొమెస్టిక్కి అనౌన్స్మెంట్ ఉండదు, వీటికి మాత్రం అనౌన్స్మెంట్ ఉందంట. ఇంటర్నేషనల్కి, డొమెస్టిక్లో అస్సలు ఒక్క అనౌన్స్మెంట్ ఉండదు. నిద్రపోయినమంటే ఇంక ఫ్లైట్ మిస్సే. సో ఇది కూడా బాగా నచ్చింది నాకు. నాకు కూడా ఫస్ట్ టైమే దుబాయ్ వెళ్ళినాను. దుబాయ్ వెళ్ళినప్పుడు నేను హడావిడి ఒక్కనే కదా, అన్ని లగేజ్ పట్టుకుని పోతే ఇవన్నీ చూడాల. ఎయిర్పోర్ట్ ఎట్లా ఉంది, హైదరాబాద్ నుంచి వెళ్ళా. ఫస్ట్ టైం నేను కొంచెం ఫ్రీగా ఉంది, మనం ఆల్మోస్ట్ ఎర్లీగా వచ్చాం కాబట్టి బాగుంది. చెన్నై ఎయిర్పోర్ట్లో ఈ ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయి. సింగపూర్ ఎయిర్పోర్ట్ దీనికి మించి 100 రెట్లు బాగుంటుందంట. అసలు ఏషియాలోనే సూపర్ ఎయిర్పోర్ట్ అంటది, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అన్నారు. దాన్ని కూడా చూపిస్తాను. ప్లస్ మన హోటల్ కూడా బాగుంటుంది. హోటల్ వాడితో ఇప్పుడే నేను మేక్ మై ట్రిప్లో బుక్ చేశాను. హోటల్ వాడితో ఇప్పుడే నేను కాల్ మాట్లాడితే వాడు చెక్ చేస్తా అన్నాడు. ఏమైందంటే మనకి ఇక్కడ ఫ్లైట్ వచ్చేసరికి 2 గంటల 15 నిమిషాలు. ఇది కూడా వినండి, ఇక్కడి నుంచి మనం వెళ్ళడానికి 4 అవర్స్ జర్నీ, కానీ మన టైం వాళ్ళ టైము 2.5 అవర్స్ డిఫరెన్స్. కాబట్టి ఇవన్నీ క్లియర్గా చూసుకొని వెళ్ళాలి మీరు. అక్కడ చెక్-ఇన్స్ సింగపూర్లో 3 గంటలకు ఉంటుంది మధ్యాహ్నం. అప్పుడు ఏం చేయాలంటే మనం, మీ ఫ్లైట్ ఒకవేళ ఎర్లీ మార్నింగ్ అయితే ఇక్కడి నుంచి అక్కడ మీరు మార్నింగే వెళ్తే ఎర్లీగా 10 గంటలకు వెళ్ళారు అనుకోండి సింగపూర్లో, 10 గంటలకు మీరు హోటల్లో అలో చేయరు, 3 PM అలో చేస్తారు, మధ్యాహ్నం 3 గంటలకే. కాబట్టి ఫ్లైట్ అక్కడ దిగేటప్పుడు మీరు 4-5 గంటల ముందు చెక్ఇన్కి వెళ్తుంటే వాళ్ళు ఎర్లీ చెక్ఇన్ ఒప్పుకోరు. కాబట్టి మీరు 14వ తేదీ మార్నింగ్ వెళ్తున్నారు అనుకోండి, అక్కడ 13వ తేదీ హోటల్ కూడా బుకింగ్ చేసుకోవాలి మీరు. అప్పుడు 13వ తేదీ లెక్కలో ఉన్నాం కాబట్టి 14వ తేదీ ఎర్లీ మార్నింగ్ వెళ్ళినా మూసుకొని వాడు అలో చేస్తాడు. ఇప్పుడు దాన్ని చూసుకొని నేను ఎలా బుక్ చేశానంటే 14వ తేదీ నైట్ 9:20 వెళ్ళద్దు అక్కడికి. అప్పుడు నేనేం చేశాను, 14వ తేదీ నుంచి బుక్ చేసేసరికి 14వ తేదీ 3 గంటల నుంచి మనకు ఆ హోటల్ అవుద్ది. కానీ వాడేం చేశారంటే అక్కడ రూలు నైట్ 11 PM తర్వాత హోటల్ క్లోజు, చెక్-ఇన్ ప్రాసెస్ ఉండదు అన్నాడు. మనకి టికెట్ ఉన్నా కూడా. దానికే మెయిల్ చేస్తే వీళ్ళు చెక్-ఇన్ లెట్ యు నో అన్నారు. మోస్ట్లీ నన్ను అలో చేస్తారు. నా 9 గంటలకు వెళ్తాం కదా, ఎయిర్పోర్ట్ బాగుంటుంది అన్నారు. ఒక 2-3 అవర్స్ ఎయిర్పోర్ట్ చూసి 1 గంటకి వెళ్దాం అనేది నా ప్లాన్. ఒకవేళ వాడు మెయిల్కి కానీ అట్లా అలౌ చేయము అని అంటే ఎయిర్పోర్ట్లో దిగ్గానే 18 minutes మంది, 18 నిమిషాలు అంటే జర్నీ, దిగ్గానే వెళ్ళిపోయేసి చెక్-ఇన్ అవుతాం. ఎందుకు అనవసరంగా మళ్ళీ వాడు చెక్-ఇన్ అలౌ చేయకపోయింది అనుకో, ఎక్కడెక్కడ పడాలా. సో నేను ఎర్లీగా వెళ్తా. వాడు కానీ అలౌ చేస్తానంటే 2-3 అవర్స్ ఎయిర్పోర్ట్ చూపిస్తా. లేదు అంటే ఎయిర్పోర్ట్కి ఇంకొక రోజు వచ్చి మళ్ళీ చెక్ చేద్దాం. ఎయిర్పోర్ట్ అక్కడి నుంచి మనకు 15 నిమిషాలు కాబట్టి జర్నీ. ఇది కూడా చెప్పాను. ఇంకేమున్నాయి చాలా వీడియో. నేను ఎగ్జైట్మెంట్తో కూడుకొని జెన్యూన్ మంది, భయపడేది ఏమి ఉండదు అనమాట. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు. బాగుంటే బాగుందని చెప్తా. ఫుడ్ సింగపూర్ వీడియోలు అన్నీ చూసుకోండి. బాగలేకపోతే హోటల్ పేరు చూపించి బాగలేదు నా ఒపీనియన్. హోటల్ ఎలా ఉంది, టూరిస్ట్ ప్లేసు, ఇది డబ్బులు దండగా,
డబ్బులు దండకు కాదా, ప్లస్ ఇది బాగుందా ఇది బాగలేదు అన్నీ క్లియర్గా చెప్తాం. మొహమాటం ఏమీ లేదు. వీడియోస్ బాగుంటాయి, చూస్తూ ఉండండి. అది విషయం. సో మేము బేబీ కేర్కి వచ్చాము. ఇక్కడ ఇంటర్నేషనల్ డిపార్చర్స్లో ఉంది. ఇక్కడ ఉయ్యాలు ఉంది, పిల్లకాయలకి ఆడుకున్నాయి. ఫ్యామిలీస్ నేనేమో డొమెస్టిక్లో చూడాల ఉన్నాయా. సో ఇక్కడ బేబీ ఫీడింగ్ ఇక్కడ ఎట్లా చేస్తారు? ఆ చిలికేసుకొని ఫీడ్ చేయడం. అవునా, జెంట్స్ రావచ్చు కదా, ప్రస్తుతం ఎవరు లేరు కాబట్టి నేను వచ్చా. అది పిల్లకాయలదమ్మా, నువ్వు ఎక్కడానికి కాదు, అయ్యే అవి చిన్న పిల్లలది. సో బేబీ కేర్ కూడా వచ్చి పిల్లకాయలు ఆడుకోవచ్చు. Journey safe and comfortable as your travel companion. It is simply wonderful to bring you closer to our rich and diverse India by. Dear Harkita, we are pleased to have you on board. I hope you had an amazing flight. Hope to see you on board. Regards, Anusha. మన సబ్స్క్రైబరు ఎయిర్ హోస్టెస్. ల్యాండ్స్ అయ్యాక ఒకవేళ మీకు టైం ఉంటే ఒక ఫోటోగ్రాఫీ. ఆ అనూష అనే ఎయిర్ హోస్టెస్ మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్ అంట. చాలా ప్రేమగా ఆ అద్వితాకి బిస్కెట్స్, ఆ లెటర్ రాసి తీసుకురావడం, ప్లస్ లాస్ట్లో ఆ అమ్మాయి కోసం మేము అందరూ దిగేంత వరకు వెయిట్ చేసి అమ్మాయితో ఫోటో దిగి ఆ తర్వాత అమ్మాయికి బాయ్ చెప్పి వచ్చేసరికి కొంచెం లేట్ అయింది. సింగపూర్ ఏ ఊరు? అంత అలసిపోయింది కవిత, చీకిపోయింది తాటిముట్లాగా. అదే నిద్రలేదు నాకు కూడా. అయితే ఈ కార్పెట్ చూడు కదా ఎట్లా ఉందో. ఈ కార్పెట్ అదిరింది అసలు, ఎంత హైలైట్గా ఉందో చూడండి కార్పెట్. సో ఎయిర్పోర్ట్కి వచ్చాము, బ్యాగేజ్ తీసుకుని ఇమిగ్రేషన్ అయిపోయిన తర్వాత ఈ డీటెయిల్స్ అన్నీ చెప్తా. సిమ్ కార్డ్ ఎలా తీసుకోవాలన్నీ. సో సింగపూర్ అరైవల్ కార్డ్ మీరు ఫిల్ చేయాలి. ఆన్లైన్లో ఫిల్ చేసుకొని వస్తే సింపుల్గా అయిపోద్ది. లేకపోయినా పర్లేదు, ఇక్కడ పాపం వాళ్ళు ఉంటారు, వాళ్ళు గైడ్ చేస్తూ ఉంటారు. ఇక్కడే ల్యాప్టాప్స్ అవన్నీ ఉంటాయి, ఇక్కడే ఆన్లైన్లో కూడా చేసేయచ్చు మీరు. లేదా క్యూఆర్ కోడ్ ఉంటుంది, క్యూఆర్ కోడ్ త్రూ కూడా చేసేయచ్చు. సూపర్ అసిస్టెన్స్ ఇస్తున్నారు. అది సింపుల్, ఏం లేదు. మన పాస్పోర్ట్ డీటెయిల్స్, ఎన్ని రోజులు ఉంటాం, ఎక్కడ ఉంటాం, ఏంటి అనేది ఫోటో తీసుకోవాలా చెప్పాడా. ఇది మన సిమ్ వచ్చేసరికి సింగపూర్ ఎయిర్పోర్ట్లోనే ఎవరిని అడిగినా చూపిస్తారు, అక్కడే సిమ్లు అవైలబుల్లో ఉంటాయి. మనం తీసుకున్నది సింగ్టెల్ అని, అది 600 రూపీస్ పడింది. 120 GB దాకా వస్తుంది. 15 days వరకు వ్యాలిడిటీ ఉంటుంది. మనకి అది మోర్ దాన్ ఎనఫ్, ఎందుకంటే మేము యూట్యూబర్స్ కాబట్టి ఆ మాత్రం కావాలి. నార్మల్ వాళ్ళకి అంత కూడా అవసరం లేదు, కానీ ఎనఫ్. అది చాలా పర్లేదు, బాగానే ఉంది. సో మనం జువెల్ అండ్ వాటర్, జువెల్ దాన్ని జువెల్ అంటారు. సో దానికి సంబంధించి వెళ్తున్నాం అనమాట. మనం అది చూడడానికి వెళ్తున్నాము. మనకి లగేజ్ లేకపోతే ఆ స్టెప్స్ ఎక్కేసి వెళ్ళిపోవచ్చు, ఆ ర్యాంప్ ఎక్కేసి. లగేజ్ ఉంది కాబట్టి స్కై ట్రైన్కి వెళ్ళి T1కి వెళ్ళాలంట. ట్రైన్ వస్తుందంట, చూద్దాం, నాకు తెలీదు, అది ఎక్స్పీరియన్స్ చేద్దాం. అది వాటర్ ఫాల్స్ ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ చూపిస్తాను. స్కై ట్రైన్. ఈ ప్లాంట్స్ చూడండి ఎట్లా ఉందో. మా కవిత ప్లాంటే, న్యాచురల్ ప్లాంటే. పట్టుకో పిల్లని. ఇదేం ప్లాంట్లో సూపర్ ఉన్నాయి. నెక్స్ట్ ట్రైన్ 5 minutesలో ఉందంట. ట్రైన్ అమ్మ అద్భుతం, ఇది ట్రైన్ చాలా బాగుంది. సో ఎయిర్పోర్ట్లోనే చెట్లు చూసారా, ఎంతంత చెట్లు ఉంటాయో. ఫ్లోర్లు చెట్లు ఉంటాయి, పై దాకా చెట్లే. ఎయిర్పోర్ట్లోని ట్రైన్లు, ఎయిర్పోర్ట్లోని చెట్లు, ఒక్కొక్కటి తాటి చెట్లు కూడా ఉన్నాయి, టెంకాయ చెట్లు. ఈ చెట్టు చూడండి. ఎయిర్పోర్ట్లోనే జ్వెల్ చూద్దాం అనేసి వెళ్ళాము, కానీ ఆ జ్వెల్ 10 PM క్లోజ్ అంట. అందుకే మేము హోటల్కి వెళ్ళిపోయాం. ఇప్పుడే మనం హోటల్కి వచ్చాము. హోటల్కి వచ్చిన తర్వాత హోటల్కి ముందే
రెస్టారెంట్లు ఫుల్గా ఉన్నాయి. సో అక్కడికి వెళ్ళి తినేసి వచ్చిన తర్వాత మనకు హోటల్ చూపిస్తాను. దాంతోపాటుగా దాని హోటల్ కిందే మనకి 24/7 మనకి ఏం కావాలని దొరుకుతాయి, అవన్నీ చూపిస్తాను. ప్రజెంటు కవిత ఒక సెకండ్ ఇట్రా, అటెండెడ్ బాగుడదు ఇట్రా. సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే 21 సెకండ్స్ ఉందన్నమాట. రా కవిత ఫాస్ట్గా. అక్కడ చూసారా ఆ మనుషులు నడవడానికి 11 సెకండ్స్ ఉంది. ఆ 11 సెకండ్స్లో మనం వెళ్ళిపోవాలి. రా కవిత. 11 సెకండ్స్, ఆ 6 సెకండ్స్లో మనం వెళ్ళిపోవాలన్నమాట. ఒకవేళ ఇది అయిపోయింది అనుకోండి, ఏం చేయాలంటే ఇక్కడ ఈ బటన్ ఉంది చూసారా, ఈ బటన్ క్లిక్ చేస్తే మళ్ళీ ఒక 20 సెకండ్స్ 10 సెకండ్స్ వస్తుంది అనమాట. ఆ తర్వాత వెళ్ళిపోవచ్చు. ఇంకరాక తిట్టుబందా ఇటు అట్లా. అర్థమైంది నీకు? ఇప్పుడు మనం రాగానే కదా, అతను రాగానే అతనని కాదు, ఎవరు నొక్కినా ఇప్పుడు అది నొక్కాలి కదా. ఆ బటన్ నొక్కితే ఇప్పుడు ఆ గ్రీన్ కలర్ ఉంది చూసిన, ఇప్పుడు అక్కడ గ్రీన్ కలర్ ఉందా, అదే రెడ్ కలర్ ఉంది. అంటే రెడ్ అంటే మనుషులు నడవకూడదు ఈ రూట్లో. కాబట్టి ఏం చేయాలి మనం, ఇక్కడ ఎవరైనా మనుషులు వస్తే అక్కడ బటన్ చూసారా ఈ పోల్కి, ఆ బటన్ నొక్కిన తర్వాత కొంతసేపటికి గ్రీన్ కలర్ పడుద్ది. ఒక 20 సెకండ్స్ 30 సెకండ్స్ ఆ టైంలో పోవాలా. అప్పుడు అందరూ ఆగుతారు. అప్పుడు వీళ్ళందరికీ రెడ్ పడిపోద్ది మనకి గ్రీన్ పడంగానే. ఈ వెహికల్స్ ఆగితే మనం మధ్యలో వెళ్ళిపోవచ్చు ప్రశాంతంగా. ఇప్పుడు ఈయన నొక్కాడు, ఇప్పుడు ఈయన వచ్చాడు కదా, ఈయన నొక్కాడు. కొంతసేపు తర్వాత గ్రీన్ వెలుగు చూద్దాం. సో రూల్స్ ప్రకారం వెళ్ళాలి, అన్నీ నేర్పిస్తుంది నేను. ఇప్పుడు గ్రీన్ వచ్చింది చూడండి. ఇప్పుడు చూసారా ఆయన నొక్కిన ఒక 5-6 సెకండ్ల తర్వాత గ్రీన్ వచ్చింది. ఇప్పుడు వెళ్ళొచ్చాను. నేను ఇంకా చూసుకోవాలి, మొబైల్ నొక్కుతాను పెద్దనా. బ్రో ఇట్స్ ఓపెన్. నేను చెప్పిన తర్వాత సో 20 సెకండ్స్ వస్తుంది కదా. మా పాపని అసలు పట్టుకోలేకపోతున్నాం. సో మన హోటల్ ఇది. వావ్, సో ఇది మీల్స్ $5 సింగపూర్ ఆల్మోస్ట్ 320 రూపీస్. నేను వచ్చి చికెన్ బిర్యానీ తీసుకున్నాను. ఇది ఆల్మోస్ట్ 650 దాకా పడింది. టేస్ట్లు ఏమంత ఏం బాగలేవు. తర్వాత మేము ఎప్పుడు కూడా ఆ హోటల్లో తినలేదు. సో ఇది సింగపూర్లో మా ఫస్ట్ వీడియో. సో ఈ వీడియోస్ వెరీ ఇన్ఫర్మేటివ్గా కంటిన్యూ అవుతూ ఉంటాయి, చూస్తూ ఉండండి. వీడియో లైక్ చేయండి.